వర్షం వాటర్ అంటే మనకి ఆల్మోస్ట్ అది ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్లో ఉంటుంది కనుక అది వాటర్తో మిక్స్ అయ్యి మనకి కార్బోనిక్ యాసిడ్ కింద ఫామ్ అవడం వల్ల వాటర్ pH అనేది రెడ్యూస్ అవుతుంది. వాటర్ pH అనేది రెడ్యూస్ అయ్యేసరికి ట్యాంక్లో pH స్టేబుల్గా ఉండదు కనుక మనకి ఆటోమేటిక్గా ఆల్కనిటీ, డిఓ, వాటర్ పారామీటర్స్ అన్నీ డిస్టర్బెన్స్ అవుతాయి వర్షాకాలంలో. దాన్ని మనం చెక్ చేసుకుంటూ రెగ్యులర్గా తరువుగా చెక్ చేసుకొని మనం ఇంకా దాన్ని సెట్ చేసుకోవాలి. లేదు అందరూ వాడే బేసిక్సే యూస్ చేస్తాము. వర్షాకాలంలో pH రెగ్యులర్గా చెక్ చేసుకుంటాము, ఆల్కనిటీ చెక్ చేసుకుంటాము. అమోనియా నైట్రేట్స్ అంటే ఫీడ్ వర్షాకాలంలో ఏంటంటే లో pH ఉన్నప్పుడు ఫీడ్ టేకింగ్ చాలా స్లోగా ఉంటుంది. అలా అనేసి ఆ టైంలో మనం ఏంటంటే ఫీడ్ వేస్ట్ అవుతుంటుంది వర్షాకాలంలో. దానికి మనం ఏం చేయాలి, ఫీడ్ అంటే హై ప్రోటీన్ కదా, అది ఆటోమేటిక్గా వేస్ట్ అయ్యేటప్పుడు మనకి నైట్రోజన్ సైకిల్ చాలా స్పీడ్గా జరగనప్పుడు మనకి అమోనియా కానీ నైట్రేట్ కానీ ఇలాంటివి గ్యాసెస్ అన్నీ ఫామ్ అయిపోతాయి. అందుకోసం వచ్చేసి మనం వాటర్ పారామీటర్స్ కానీ ఏదైనా వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. మనం వాటర్ పారామీటర్స్ మెయింటైన్ చేయడానికి ఫర్ సపోజ్ pH రైజ్ అయింది అనుకో, యాసిడ్స్ యాడ్ చేయాలి, అప్పుడు pH తగ్గుతుంది. యాసిడ్స్ ఏంటంటే మనం మామూలుగా జాగ్రీ వాడతాం, ఎక్కువ బెల్లం సమ్ ప్రోబయోటిక్స్ మిక్స్ చేసి ఇస్తాం. అదే ఒకవేళ pH రెడ్యూస్ అయింది అనుకో, బేసిక్గా మనం అగ్రికల్చర్లో ఎక్కువ యూస్ చేస్తాం.